శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. భగవాన్ సన్నిధికి అప్పుడప్పుడు తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదమని, మధుర మీనాక్షి ప్రసాదమని, రామేశ్వర ప్రసాదమని, ఇంకా ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల నుంచి విభూది, కుంకుమ వగైరా ప్రసాదాలన్నీ వస్తూ ఉంటాయి. భగవాన్ ఎంతో ఆదరంతో ఇదిగో తిరుచెందూరు నుండి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, అదిగో మధుర నుండి మీనాక్షి వచ్చింది, ఇదిగో రామలింగేశ్వరుడు, ఇదిగో వీరు, అదిగో వారు అంటూ వారి వారి పేర్లు చెప్పి ఆ విభూది కుంకుమ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. మరికొందరు గంగా తీర్థమని, గౌతమి వారి అని, కావేరి అని, కృష్ణ అని, ఇంకా ఎన్నెన్ని నది తీర్థాలో తెచ్చి ఇవ్వగా భగవాన్ అదిగో గంగా, ఇది గౌతమి, అది కృష్ణ, ఇది కావేరి అంటూ ఎంతో ఆదరంతో ఆ తీర్థం పుచ్చుకుంటూ ఉంటే మొదట నాకేమో వింతగా ఉండేది. అన్నీ దేవతలకు అతీతమై సర్వతీర్థాలకు మూలమై సాక్షి మాత్రంగా వెలిగే మూలతత్వమే రమణ రూపం ధరిస్తే ఇదిగో ప్రసాదమని, అదిగో తీర్థమని మహాఘనంగా తెచ్చి ఇస్తారేమా, వీళ్ళకంత వెర్రి అని అనుకునేదాన్ని. మొన్నని మధ్య సాగర తీర్థం తెచ్చారొకరు. భగవాన్ అత్యంత ఆదరంతో మందహాస ముఖార విందులై అదిగో సాగరులు వచ్చారు, అన్ని నదులు వచ్చినవి గాని ఇంతవరకు వారు రాలేదు, ఇదే మొదలు రావటం, చాలా మంచిది, ఇలా ఇవ్వండి అంటూ ఆ తీర్థం గ్రహించారు. అది విని చూచిన నాకు ఒక్కసారిగా పూర్వగాథలన్నీ జ్ఞాపకం వచ్చి వెనుకటి అభిప్రాయమంతా మారిపోయింది. ఇలాంటి మహాపురుషులను సేవించే నిమిత్తం సర్వతీర్థాలు, సప్త సముద్రాలు, సకల దేవతలు వచ్చి పాదాక్రాంతులుగా నిలిచి సేవిస్తారని ఎన్నో గ్రంథాలలో చదివి అతిశయోక్తిగా రాశారే కాని రాళ్ళు నదులు నడిచి వస్తాయా అని అనుకున్నాం. ఎవరూ కోరకుండానే ఈ పవిత్ర తీర్థాలు, విభూతి ప్రసాదాలు భక్తులు తీసుకొని రాగా అదిగో వారి వచ్చారు, ఇదిగో వీరు వచ్చారు అని స్వయంగా భగవద్వాణి పలుకుతుంటే విని విని ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అన్నట్లు మహాత్ముల సన్నిధిలో జరిగే విషయాలు అతి సూక్ష్మంగా పరిశీలిస్తేనే గాని ఆ ధర్మ సూక్ష్మం గోచరించదని తోచింది. భగవాన్ అన్నిటినీ ఆదరంతో స్వీకరించారంటే వారి స్వేమను స్వీకరించారన్నమాట. ఈ అర్థం సాగర తీర్థం వచ్చినప్పుడు స్ఫురించి లోగడ నన్ను ఆవరించిన సందేహమంతా తొలగిపోయింది. తమ గిరి జీవితంలో పులి వచ్చిన సందర్భమందు సిద్ధ సంఘానికి చెందిన వారు ఎందరో నన్ను చూచే నిమిత్తం బాహురూపాలతో రాగలరని శ్రీవారే సెలవిచ్చి ఉన్నారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.